జనరల్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే సార్, లిఫ్ట్ ప్లేస్లో వర్షాకాలం కానీ ఒక పర్టికులర్ టైంలో కింద వాటర్ వచ్చేసేయడం. అవునండి. సో అలా కాకుండా జనరల్గా మనం ముందే సైట్ విజిట్ చేసినప్పుడు కొన్ని ప్రికాషన్స్ లేదా పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకునే అవకాశం ఉందా? అలా అలా ఇప్పుడు కూడా అలాంటి మిస్టేక్స్ జరుగుతున్నాయంటారా మీ ఉద్దేశ ప్రకారం? No, I think, see, most of these mistakes, the two parts to it, right? One is ఇన్స్టాల్ చేసేవాడు స్టాండర్డైజ్డ్గా ఉండాలి, రైట్? హీ షుడ్ బి అడ్వైజింగ్. మీరు ఫస్ట్ టైం కడుతున్నారు కదా, కరెక్ట్. హీ షుడ్ బి ద రైట్ టైం టు అడ్వైజ్ యూ, రైట్? బట్ సెకండ్, అనదర్ పార్ట్ ఇస్ ఆల్సో లాట్ ఆఫ్ పీపుల్ ఓ 10,000 20,000 కోసం ఏం చేస్తారంటే పర్లేదు బాబు ఉండని అంటారు. దాట్ ఇట్ కమ్స్ బ్యాక్ టు దెమ్ లేటర్ ఆన్లో చాలా ప్రాబ్లమ్స్ అవుతుందండి. సో ఇనిషియలీ ఇట్ సెల్ఫ్ ఇఫ్ యూ డోంట్ దే సమ్ థింగ్స్ దట్ దే కాంప్రమైజ్ ఆన్ సమ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఇస్ అన్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లైక్ ఓవర్ స్పీడ్ గవర్నర్ ఉంటుంది, ఓఎస్జీ అంటారు. సో ఇఫ్ ద లిఫ్ట్ సంథింగ్ ఫెయిల్స్, రైట్, ద లిఫ్ట్ ఫాల్స్ బియాండ్ అ పర్టికులర్ స్పీడ్, రైట్, automatically it'll clamp the wires. So it is like 100% safety. It just costs around 35,000-40,000 rupees extra. కానీ దానికోసం ఏమంటారు, ఉండని అంటారు. అండ్ ఈవెన్ ద గాయ్ హూస్ ప్రొవైడింగ్ కూడా కదా, అతను కూడా అడ్వైజ్ చేయడు. ఎక్కడ కట్ చేయాలంటే సరే ఇది తక్కువ చేస్తే నాకు 40,000 తక్కువ అవుతుంది అంటారు. అంతే, ఆ అమౌంట్ సేవ్ చేసుకోవడానికి వీళ్ళు ఏదో చేస్తారు. సో ద డిసిషన్, ద పీపుల్, పర్సన్ హూస్ ఇన్స్టాలింగ్ ఆల్సో షుడ్ అడ్వైజ్ యూ కరెక్ట్లీ.